ఎస్ మనం చూసాం అక్కడ పరవాడలో జనాలు ఏ విధంగా మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు. అనకాపల్లి జిల్లాలోని రామ్కి ఫార్మాసిటీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ప్రమాదకరమైన రసాయనాలు నేరుగా సముద్రంలోనే కలుపుతున్నారా అనే అంశంపై ప్రైమ్ నైన్ దృష్టి పెట్టింది. అనేక వ్యయ ప్రయాసాల మధ్య అక్కడికి చేరుకుని సముద్రంలో రసాయనాలు కలిసే ఎక్స్క్లూజివ్ విజువల్స్ ప్రైమ్ నైన్ సంపాదించింది. ఇక అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత ఎవరికైనా విస్మయం కలుగుతుంది. పరిశ్రమల నుంచి కొన్ని కాలువలు తవ్వారు, అవన్నీ ఎవరికీ కనిపించవు. ఆ కాలువల్లోకి పైపులు వేశారు, ఆ పైపుల నుంచి నిరంతరాయంగా రసాయనాలు వ్యర్థాలు ప్రవహిస్తున్నాయి. అవి చూస్తే దాదాపుగా నల్లగా నురగలతో కలిసి పారుతోంది. ఇలా ఎంత ప్రమాదకరమైన రసాయనాలు సముద్రంలో కలుస్తున్నాయో అవగతమవుతుంది. ఒకసారి మీరే చూడండి ఆ విజువల్స్ ని. సో చూస్తున్నారు కదా ఏ విధంగా సముద్రంలో కలుస్తున్నాయో. ఇదంతా గత కొన్నేళ్లుగా ఎవ్వరికీ తెలియలేదు, ఎవరిని అక్కడికి అనుమతించేవారు కూడా కాదు. ముఖ్యంగా సముద్రంలో వ్యర్థాలను కలిపే సముద్ర తీరం ప్రాంతానికి ఎవ్వరిని వెళ్లకుండా అడ్డుకునేవారు. దీనికి గత ప్రభుత్వాధినేతలు అధికారులు అండగా ఉన్నారని తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ రసాయనాలు వ్యర్థ జలాలను సముద్రంలో విసర్జించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ కాలుష్య రౌడీజం ఎంత పెద్దదో ఈ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి మనం చూద్దాం ఆ విజువల్స్ ని. ఈ ప్రాంతంలో చేపలకే కాదు ప్రజలకు ప్రమాదకరమే, ముఖ్యంగా పర్యాటకులకు కూడా ప్రమాదమే. ఈ ప్రాంతానికి పర్యాటకులను ప్రజలను ఈ కాలుష్యకారక మాఫియా అనుమతించలేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఇబ్బడి ముబ్బడిగా జనం వచ్చేసేవారు. వచ్చిన జనం కూడా చర్మ రోగాలు ఇతర వ్యాధులతో అవస్థల పాలయ్యేవారు. ఇక్కడ చూడండి, నల్లటి కాలుష్యకారక తీరంలో జనం ఎలా మునుగుతున్నారో, అక్కడి నీరు ఎంత కలుషితమై నల్లగా మారిందో మీరే చూస్తున్నారుగా. మరి వీళ్ళకి చర్మ రోగాలు రావా? ఈ పరిస్థితికి కారకులు ఎవరు? ఈ పరిశ్రమలపై నిఘా ఉండదా? వారి నిర్లక్ష్యానికి అంతే లేదా? ఇదంతా గత ప్రభుత్వాలు ఇచ్చిన అలుసే కదా అన్న సందేహం కలుగుతోంది. ఈ ప్రాంతంలో వ్యర్థాలను రసాయనాలు కలపడం వల్ల సముద్రంలో చేపలు చనిపోతున్నాయని, తమకు వేటకు లేకుండా పోయిందని మత్స్యకారులు కూడా ఎంతో కాలంగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. కనీసం వారి బాధ కూడా గతంలో చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పుడు బయటకు వచ్చి తమ ఆవేదనను ఇలా చెప్పుకుంటున్నారు. ఒకవేళ చెప్పినా ఈ సమస్య తీరుతుందా లేదా అనే సంశయం వారి మాటల్లో కనిపిస్తోంది. ఇందుకు వారి ఆవేదన ఏంటో ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం చూద్దాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జేఎన్టీసీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్నటువంటి కంపెనీల వల్ల చాలా పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పొల్యూషన్ వల్ల వర్షాలు పడినప్పుడు గాని మంచి ఈ కాలువలంతా ప్లస్ చెరువుల్లోని వాటిల్లోని వదిలేయడం వల్ల ఈ పశువులు ఆ పొల్యూషన్ వాటర్ తాగి చనిపోవడం జరుగుతుంది. ఈ పొల్యూషన్ వారి మీద అయితే మాత్రం ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. ఏదైతే ఉందో ప్రభుత్వ యంత్రాంగాలు ప్రభుత్వాలు మారుతున్నా సరే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి.
కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వాలు దిగి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఈ పొల్యూషన్ కంపెనీలు పెరుగుతూ ఉన్న ఈ తాడు గ్రామం కూడా తీస్తానని చెప్పి తీయడం లేదు, తీస్తానని చెప్పడమే కానీ తీయడం కనబడడం లేదు. అలాగే పొల్యూషన్ పెరిగిపోతూ ఉంటే కంపెనీలు పెరుగుతున్న కొద్ది పొల్యూషన్ కూడా పెరుగుతుంది. ఆ పొల్యూషన్ వల్ల మా గ్రామం లాంటి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తాడి, తానం, పరవాడ, లంకిలపాలెంలో ఈ గర్భిణీ స్త్రీలు పోవడం, అలాగే గుండె జబ్బులు రావడం, అనేకమైనటువంటి జబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఏదైనా సరే ఈ పొల్యూషన్ యంత్రాంగం మీద రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకొని ఈ పొల్యూషన్ అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. అలాగే తిక్కవనపాలెం, ముత్యాలంపాలెం చెరువుల్లో, సముద్రంలో వేటకి వెళ్లే వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ పొల్యూషన్ ని వర్షం పడేటప్పుడు, చల్లబడే కూల్గా ఉండే టైంలో పైపుల ద్వారా, చెరువుల ద్వారా, కాలువల ద్వారా సముద్రంకి ఆ పొల్యూషన్ వాటర్ ని వదిలేయడం జరుగుతుంది. ఆ వదిలేయడం వల్ల మత్స్య సంపద చాలా ఎక్కువ చనిపోతుంది. ఆ చనిపోవడం వల్ల మత్స్యకారులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి బతుకు తెరువు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయనే ఉద్దేశంతో వాళ్ళకి వాడుకున్న ఈ చెరువులంతా, సముద్రం అంతా వదిలేయడం జరుగుతుంది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పొల్యూషన్ దాని మీద అయితే మాత్రం ఎక్కువగా సిద్ధశుద్ధితో ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. ఈ కంపెనీ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టారంటే దాని మీద పొల్యూషన్ వస్తుందో లేదనే విషయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు కూడా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా పొల్యూషన్ కంట్రోల్ ఈ రామ్కి యాజమాన్యం. అందరికీ నమస్కారం. నా పేరు సుందరపు శ్రీనివాస్, 79వ వార్డు జనసేన నాయకులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మన ప్రీతం నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక శాసనసభ్యులు మాట్లాడడంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పొల్యూషన్ బోర్డుపై గత 10 ఏళ్లుగా పడుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకోకుండా మన ఉప ముఖ్యమంత్రి వచ్చి 1.5 years అవుతుంటే ఆయన్ని ప్రశ్నించడం చాలా బాధాకరంగా ఉంది. మేము స్థానికంగా లంకిలపాలెం గ్రామంలో ఉంటాం. మాకు ఆనుకొని మినిమం 100 కంపెనీలు మా చుట్టుపక్కలే ఉన్నాయి. అందులో ఎన్నో రకాల పొల్యూషన్స్ మేము పోరాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు కూడా పోరాడుతూనే ఉన్నాం, ఇంకా పోరాడతాం కూడా. ఈ రోజు కూడా ఆ సమస్యలు తీరలేదు. గత ప్రభుత్వంలో ఈ రామ్కి యాజమాన్యానికి సంబంధించిన అయోధ్య రామిరెడ్డి గారి పాలనలో మీరు ప్రశ్నించవలసింది. ఈ రోజు ఇంకా ఆయన వచ్చి 1.5 years అవ్వకుండానే ఒక గౌరవ జనసేన పార్టీకి ఆయన అధినేత అయ్యండి ఆయన మీరు ప్రశ్నించడంపై మేము బాధను చింతిస్తున్నాం. బాధాకరంగా ఉంది మాకు కూడా. ఈ విధమైన చర్యలను మీరు ఆపి స్పందించే విధానం ఎలా ఉండాలనేది మీరు తెలుసుకొని మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విలువనిచ్చే మాటలు మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ పొల్యూషన్ పై మా గ్రామంలో కూడా మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా అలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒక నియంత్రణ తీసుకొచ్చి దీన్ని కంట్రోల్ చేస్తే మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు. అనకాపల్లి జిల్లా తీవ్రమైన కాలుష్య కోరలో చిక్కున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటి అంటే ఫార్మాసిటీ నుండి ఎదజల్లుతున్నటువంటి కాలుష్యం భూగర్భ జలాలు నాశనం అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. కారణం ఏంటి అంటే ఏదైతే రామ్కి సిఇటిపి నుండి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి శుద్ధి చేసి సముద్రానికి వదలవలసినటువంటి జలాలని బహిరంగ ప్రదేశాల్లో ఏదైతే చెరువులు, కాలువలు, గడ్డలు ఉన్నాయి వీటిల్లో వదిలేస్తా ఉన్నారు. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, ఈ మండల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకొని మేము అల్లాడుతున్నాం, మా పరిస్థితులు బాగులేదు, భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి, వ్యవసాయం నాశనం అవుతున్నాయి, పశు సంపద నాశనం అవుతా ఉంది, పశువులు చూలు కట్టడం లేదు, ఏదైతే మత్స్య సంపద ఉందో మత్స్య సంపద నాశనం అవుతా ఉన్నాయి. పెద్ద చెరువు, ఊర చెరువుల్లో అనేక సార్లు చేపలు చనిపోయి, చేపలు తేలినటువంటి పరిస్థితి, టన్నుల కొద్ది చనిపోయినటువంటి పరిస్థితి, వర్ణతీతం ఈ ప్రాంత ప్రజల యొక్క కాలుష్య యొక్క సమస్యలు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దీని మీద విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. రామ్కి పరిశ్రమకి నోటీసులు ఇచ్చారు.